మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్లోని లఖ్నౌలో రాష్ట్రీయ ప్రేరణ స్థల్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రేరణ స్థల్లో బీజేపీ దిగ్గజ నేతలైన శ్యామాప్రసాద్, దీన్ దయాళ్ వాజ్పేయిల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను మోదీ ఆవిష్కరించారు. ప్రేరణ స్థల్ 65 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సుమారు 230 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ది చేశారు. ఇక్కడ తామర పువ్వు ఆకారంలో 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక మ్యూజియం ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ ప్రేరణ స్థల్ నాయకత్వ విలువలు, జాతీయ సేవ, సాంస్కృతిక చైతన్యంతో పాటు స్ఫూర్తిని ప్రోత్సహించే ఒక శాశ్వత జాతీయ ఆస్తిగా ప్రజలు పరిగణిస్తారని అధికారులు పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో శ్యామాప్రసాద్, దీన్ దయాళ్ వాజ్పేయిల సహకారాన్ని అన్వేషించడానికి ప్రేరణ స్థల్ సందర్శకులకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు.